నెల్లూరు జిల్లా ఆత్మకూరు బాలిక ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు విడతల వారీగా శిక్షణ కార్యక్రమాలను ఆత్మకూరు సిడిపిఓ సునీలత సూపర్వైజర్ల ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా సిడిపిఓ సునీలత మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాలలో విద్యను అభ్యసిస్తున్న 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లల మానసిక పరిపక్వత, వారి స్థాయికి తగ్గట్టు సులభ పద్ధతిలో నాణ్యమైన విద్యను అందించే విషయంలో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ తరగతులను విద్యాశాఖ సహకారంతో చేపట్టడం జరిగిందని తెలిపారు. అంటే మైండ్ లో ఉండేటువంటి 4 లోబ్స్ అన్నమాట, 4 భాగాలు. సెరిబ్రమ్, నెక్స్ట్ సెరిబ్రమ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రంటల్, రెండు ఒకటి. ఫ్రంటల్ ఈజ్ నథింగ్ బట్ సెరిబ్రమ్. నెక్స్ట్ రెండవది ఆక్సిపిటల్. ఆక్సిపిటల్ ఆక్సిపిటల్ అసలు ఇవి ఏం పని చేస్తాయో మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ సో 3 అయిపోయినాయి. లాస్ట్ వన్ టెంపరల్. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వద్దాం. యాజ్ ఎ టీచర్గా మనం తెలుసుకోవాలి సెరిబ్రమ్ ఆర్ ఫ్రంటల్ లోబ్ అనేది ఏం చేస్తుంది. అందరికీ నమస్తే. ఈరోజు ఆత్మకూరు మండలంలో అంగన్వాడీ కార్యకర్తలకి ఎఫ్ఎల్ఎన్ జ్ఞానజ్యోతి ట్రైనింగ్ని 6 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందులో మొదటి విడతగా 3 రోజుల పాటు 18, 19, 20 తారీఖుల్లో అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలందరికీ, మండలంలో ఉండే కార్యకర్తలందరికీ ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఐసిడిఎస్ సూపర్వైజర్స్ కలిసి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రెండో విడతగా 22, 24, 25 3 తేదీల్లో ఈ ట్రైనింగ్ 6 రోజుల పాటు జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో అంగన్వాడీ కార్యకర్తలందరూ పాల్గొని ఈ ట్రైనింగ్ని చక్కగా నేర్చుకుని వాళ్ళ గ్రామ స్థాయిలో, వాళ్ళ అంగన్వాడీ స్థాయిలో ప్రీ స్కూల్ మీద 0 to 8 years మీద ఈ కాన్సన్ట్రేషన్ చేసి 3 to 8 years వరకు ఈ పిల్లలందరి మీద ఈసీసీ ట్రైనింగ్ని అందరూ చక్కగా నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ శిక్షణ అనేది చాలా ఉపయోగపడుతుందని మేము తెలియజేస్తున్నాము. ఇందులో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు కూడా అటెండ్ అయి ఉన్నారు. వీరందరూ కూడా చక్కగా ఈ ట్రైనింగ్ని కార్యకర్తలకి అందివ్వబోతున్నారు. థ్యాంక్ యూ.